కొత్త స్టీల్ తాళంతో ఇలా చేసి చూడండి. మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికొస్తుంది. కోరికలు తీరుతాయి. శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా మంచి రిజల్ట్ తెచ్చుకోగలుగుతారండి. కొత్త స్టీలుతో తాళంతో ఈ పరిహారం చేయండి. ఎలా చేయాలి? ఎలా చేస్తే ఎలాంటి సుఫలితం కలుగుతుంది? అనేవి మొత్తం మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. ఇంక వీడియోలోకొస్తే ఏంటంటే, కొత్త స్టీల్ తాళం ఉంటుంది కదా! దానికి ఈ పరిహారం మనం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఈ పరిహారానికి చాలా పవర్ ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు. కావున చాలా మంచి సుఫలితం కావాలి, అద్భుతం జరగాలి అని కోరుకుంటారు కదా! అలాంటప్పుడు ఈ పరిహారం మీకు బాగా సిద్ధిస్తుంది అని చెప్పుకోదగ్గ విషయం అండి. మీరు పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదు. చిన్న సైజులో మనకి తాళాలు దొరుకుతూ ఉంటాయి. ఆ తాళంలో ఒక తాళం తెచ్చుకోండి. ఈ పరిహారం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుందామండి. చివరి వరకు కూడా మీరు ఈ వీడియోని చూస్తూ ఉండండి. కొత్త స్టీల్ తాళం అండి. ఈ స్టీల్ తాళం అనే కాదు, తాళం తీసుకోండి. తాళం చెవి మనకు దొరుకుతూ ఉంటుంది. చిన్న తాళం ఒక 20, 30 రూపీస్‌లో కూడా వచ్చేస్తాయండి. దీంతో మనకి ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా? ఈ తాళం పరిహారం చేయడం వల్ల శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది. శత్రువుల నోటికి తాళం వేయొచ్చు. అలానే మన కోరిన కోరికలు నెరవేర్చుకోవచ్చు. మనకున్న ఇబ్బందులు తొలగించుకోవచ్చు. అన్ని రకాలుగా బయటకు రావచ్చని చెప్పుకోదగ్గ పరిహారం అండి అని పండితులు చెప్తున్నారండి. మనకి ఏంటంటే చాలామంది శత్రువులు ఉంటారు. చాలా వరకు కూడా శత్రువుల వల్ల మనం ఇబ్బంది పడుతుంటాం. శత్రువులు మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వాటి నుంచి మనం బయటపడాలి అంటే పరిహారం తప్పక ఆచరించాలి. ఇలా ఆచరిస్తే మంచి సుఫలితం కలుగుతుంది. జీవితం మారిపోతుంది. మన జీవితంలో శత్రువులు అనేవారు ఉండరు. శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది. వాళ్ళ నుంచి కూడా మనకి మంచి జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి. స్టీల్ తాళం చాలా శక్తివంతమైనది. కొన్ని గుళ్ళ దగ్గర కానీ చూస్తూ ఉంటాం. తాళాలు వేసి ఉంటాయి. అలా తాళం వేయడం వల్ల ఏంటంటే శత్రువుల నోటికి తాళం వేసినట్టు, ఏదైనా సమస్య గురించి మనం తాళం వేసినట్టు. అసలు మనం శత్రువుల గురించి చెప్పుకుందాం. శత్రుత్వం లేకుండా ఉండాలన్నా, శత్రువుల నుంచి తప్పించుకోవాలన్నా, ఇలాంటి చెడు పరిణామాలు లేకుండా మనం బాగుండాలి, వాళ్ళ వల్ల మోసపోకూడదు, వాళ్ళ వల్ల ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలి అన్నా ఈ స్టీలు తాళం పరిహారం చేయండి. ఇలా చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. మీరేం చేయాలంటే ఈ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేయాలి. ఇది మీ ఇష్టాన్ని బట్టి ఎప్పుడైనా చేయొచ్చు. తిదివార నక్షత్రాలు, ఆహార నియమాలు అనేవి ఏమీ లేవండి. ఎప్పుడు చేసినా ఫలితం వస్తుంది. చిన్న సైజు తాళం తీసుకోండి. అది కొత్తదైనా పర్వాలేదు, పాతదైనా పర్వాలేదు. ఏది తీసుకున్నా పర్వాలేదు. ఏదైనా సరే పాత తాళం అన్నా సరే తీసుకోండి. తీసుకుని నీళ్ళు ఉంటాయి కదా, చెరువులు, కుంటలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్రదేశానికి వెళ్ళండి. అలా వెళ్ళిన తర్వాత మీకు తెలిసే ఉంటుంది కదా, ఎవరైనా శత్రువులు, ఆ శత్రువుల నుంచి మీరు బయటపడాలన్నా, శత్రుత్వం లేకుండా ఉండాలి అన్నా, శత్రువులు మీపై చెడు ప్రక్రియ ఏదైనా ప్రయోగం చేసిన దాన్ని తిప్పి కొట్టాలన్నా సరే పరిహారం చేయండి. ఈ పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేయండి. నేల దగ్గరకు వెళ్ళి ఆ పరిహారం చెప్పుకోండి. ఈ పరిహారం ఏం చెయ్యాలి అంటే, భార్యాభర్తలు ఇద్దరు శత్రువులు ఉన్నారు. లేకపోతే భర్తకు ఒక్కరే శత్రువున్నారు. వీళ్ళ వల్ల ఇబ్బంది వచ్చి జీవితం పాడైపోతుంది. జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్నాం, బాధపడుతున్నాం, చాలా ఇబ్బంది చూసుకుంటున్నాం అనుకున్నట్లయితే ఏం చేయాలంటే, వారి పేరు మనం ఉదాహరణ చెప్పుకుంటాం. వారి పేరు ఏదైనా చెప్పుకోండి. సీత కానీ, రాము కానీ అలా ఏదో ఒకటి చెప్పుకోండి. వాళ్ళ నుంచి మాకు మంచి సుఫలితం రావాలి, వారి నోటి నుంచి మాకు చెడు జరగకూడదు అని చెప్పి తెచ్చుకున్న తర్వాత తాళం వేసేసి, తాళం కప్ప ఉంటుంది కదండీ, ఆ తాళం కప్పని ఒక సైడ్‌కి పడేసేయండి దొరకకుండా నీళ్ళలో. ఇంకో సైడ్‌కి ఏంటంటే తాళం చెవులు ఉంటాయి కదా, కీస్ ఉంటాయి కదా, వీటిని ఏం చేయాలంటే తాళాలు మట్టిని తీసి పాతిపెట్టాలి. ఇలా దొరకకుండా చేశామనుకోండి, శత్రువులు ఎప్పటికీ కూడా మన పైన నోరు తెరవరు, ఇబ్బంది పెట్టరు. వారి నోటికి మనం తాళం వేసినట్లే. శత్రుత్వం అనేది చాలా వరకు కూడా తగ్గిపోవడానికి, బయటపడడానికి అవకాశం ఉంటుందండి. ఈ పరిహారం ఏంటంటే మనకి బాగా అనుకూలిస్తుంది, మంచి రిజల్ట్‌ని ఇస్తుంది, శత్రువుల నుంచి విముక్తిని కలిగిస్తుంది. ఇలా తాళాన్ని వేసేసి ఆ తాళాన్ని పాతపెట్టాలి. అంటే తాళం చెవులు ఉంటాయి కదా, ఆ తాళాన్ని పాతపెట్టడం, తాళం ని దూరంగా విసిరివేయడం. ఇలా చేసినట్టయితే మనకు శత్రువులు అనేవారు ఉండరు. శత్రువుల నుంచి మనకి శత్రువులు మిత్రులుగా మారతారు. శత్రువులు మనపై ఎటువంటి చెడు ప్రభావం చేయకుండా ఉపయోగపడే పరిహారం కాబట్టి
పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేయండి. అలా చేసినట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. దీనికంటూ తిదివార నక్షత్రాలు ఏం లేవు. ఏ రోజైనా చేయొచ్చు. బట్ వాటర్ దగ్గర చేసుకుంటే అంటే మనకున్న ఫలితం చూస్తారని చెప్పి పండితులు చెప్తారు. మీరు కోరుకున్నది ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా పరిహారం సిద్ధిస్తుంది. ఇప్పుడు శత్రువులు లేరనుకోండి, జీవితం బావుంటుంది. మన లైఫ్ హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళ వల్ల బాగా ఇబ్బంది పడాల్సొస్తుంది. వారు చేసే ప్రయోగాల వల్ల మనం చాలా లాస్ అయిపోతాం కదా! అలా లాస్ కాకుండా మనం ముందుకు వెళ్ళడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. మానవ జీవితం ఎప్పుడు కూడా శత్రుత్వం అనేది ఉండకూడదు. ఆ శత్రుత్వం ఎంత దారుణానికైనా సరే దారితీస్తుంది. కాబట్టి శత్రువులు లేకుండా మిత్రులుగా మార్చుకోవడానికి, శత్రువుల నుంచి బయటపడడానికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మంచి ఫలితం పొందండి. ఇది మొదటి పరిహారం అండి. చేస్తే తప్పక పరిహారం రావడం మీరు చూస్తారు. వెంటనే రావడం కాదు గానీ, మెల్లమెల్లగా రావడం అనేది మీరు గమనిస్తారండి. ఇంకొక రెండో పరిహారం విషయానికి వస్తే ఏంటంటే, ఎవరైనా సరే మీ మాట వినాలి. కోరుకున్నవారు మీ భర్త కావచ్చు, మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు, ఎవ్వరైనా కావచ్చు. మీ మాట వినాలి. మీ భర్త పట్టించుకోవట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు, మాటకి ఎదురు చెప్తారు, మనల్ని పట్టించుకోరు, అసలు మమ్మల్ని పట్టించుకోరు, ఏం చేయరు, బాగా ఇబ్బంది పెడతారనుకుంటే ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా భర్త చెడు దారులు వదిలేసి భర్త తప్పుడు దారిలో వెళ్ళడం, తప్పుగా ఆలోచించుకుని భర్త మన మాట భర్త మాట భార్య ఇలా వింటే ఖచ్చితంగా వారి జీవితం హ్యాపీగా ఉంటుందండి. అలా కాకుండా వారి జీవితంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో తలదూగుతూ ఉంటుంది. ఆ ఇల్లు ఎప్పుడూ కూడా చక్కని వాతావరణం కలిగి ఉంటుంది. ఆ ఇంట్లో ఇబ్బందులు తక్కువగా వస్తాయి. ఒక అండర్‌స్టాండింగ్ కానీ, ఒకరి మాట ఒకరు వినడం, గౌరవించుకోవటం అలానే కాకుండా ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఇల్లు ఎప్పుడూ బావుంటుంది, బాగుపడుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు. భార్యాభర్తలు కానీ, ఇష్టపడ్డ వ్యక్తులు కానీ భర్త ఒక మాట అన్నారనుకోండి, తిరిగి ఇంకొక మాట మాట్లాడుతుంది భార్య. అలా మాట్లాడకూడదు. భర్తను మనం గౌరవించాలి. భర్తను గౌరవించాలి. కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మా మాటే నెగ్గాలి అని, మా మాటే నడవాలి, మేము ముందుకు వెళ్ళాలని తత్వం ఉండకూడదండి. భర్త కదా ఒక 2 మాటలు అన్నారు అని వదిలేసేయాలి. అంతేకాని దాన్ని సాగదీసి పెద్ద ఇష్యూస్ చేసుకొని, గొడవలు పెట్టుకొని ఇలాంటివి అస్సలు చేయకండి. భర్త భార్య మాటలు వినడం కోసం, భార్య భర్త మాట వినడం కోసం ఇద్దరు కూడా హ్యాపీగా ఒకరి మాట ఒకరు వినడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తారో వారు కూడా వినడానికి కూడా ఇది పనిచేస్తుంది. మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. తాళం కావాలి, తాళం ఉంటే చాలండి. మీరేం చేయాలి అంటే ఒక చిన్న సైజ్ తాళం తీసుకోండి. ఈ పరిహారం అని సిద్ధశాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఇది చేయడం వల్ల 100% ఫలితం రావడం అనేది మీరు చూస్తారు. చిన్న తాళం తీసుకున్న తర్వాత ఏంటంటే మీ భర్త పేరు ఏదైతే ఉంటుందో తాళాన్ని లాక్ చేయండి. ముందు మీరు తాళం తీసుకొని బయటికి వెళ్ళి లాక్ చేసేయండి. తాళాన్ని వేసేసేయాలనమాట. తాళం చేతిలోని ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, మర్రి చెట్టు మొదట్లో పాతిపెట్టండి. తాళం కప్పని ఏంటంటే దూరంగా పడేసేయండి. ఎవ్వరికీ దొరకకుండా నీళ్ళలో వేయకండి. ఎక్కడైనా దూర ప్రదేశంలో పడేయండి. ఇలా పడేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ మాట వింటారు, అనుకూలంగా మారతారు. కోరుకున్నది ఖచ్చితంగా కాళ్ళ దగ్గరకు వచ్చేలా పరిహారం ఉపయోగపడుతుంది. భార్యాభర్తల పరంగానే కాదు, దేని పరంగా అయినా చేయొచ్చు. దేని పరంగా చేసినా ఫలితం రావడం, ఫలితం చూడడం అనేది చూస్తామండి అని చెప్పి చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మనం కొన్ని గుళ్ళ దగ్గర చూస్తాం, తాళాలు వేస్తారు. ఎందుకు అని ఎదుటివారు మన మాట వినడానికి, శత్రువుల నుంచి విముక్తి కలగడానికి, వారి నోటికి తాళం పడడానికి, వారు మన పైన నోరు ఎక్కువ చేయకుండా ఉండడానికి, ఎక్కువగా మన ఇబ్బందికి గురి చేయకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుందని చేస్తాము. అలానే కొంతమంది ప్రేమించిన వ్యక్తులు భార్యాభర్తలు మనం చెప్పిన మాట వినాలని చెప్పి వేస్తారు. ఇలా వేస్తుంటారు కాబట్టి మనం ఇది ప్రకృతితో చేస్తున్నాం కాబట్టి, ప్రకృతి అనుగ్రహంతో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సిద్ధించి మంచి రిజల్ట్ వస్తుంది. జీవితం మార్చుకోగలుగుతాం. అద్భుతాలు చూడగలుగుతామండి. కాబట్టి చిన్న స్టీల్ తాళంతో పరిహారం చేయండి. అలా చేయడం వల్ల మంచి జరిగి మంచి ఫలితాన్ని మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం. పరిపూర్ణ నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తుంది. దీంట్లో మనకి ఎలాంటి తిరుగు డోకా ఉండదండి. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం, సిద్ధించబడిన పరిహారం, శాస్త్రాల్లో బాగా ఉపయోగపడుతుంది. దీన్ని నమ్మకంతో చేయండి. దీనికంటూ ఆహార నియమాలు, తిదివార నక్షత్రాలు
లేవు. నీళ్ళు ఉండే ప్రదేశము మర్రి చెట్టు దగ్గర చేస్తే బాగా సిద్ధిస్తాయి, ఫలిస్తాయి, అద్భుత ఫలితాలు తెచ్చిపెడతాయని చెప్పవచ్చు. కాబట్టి చేయండి. మీరు ఆదివారం చేయండి, అమావాస్య చేయండి, పౌర్ణమి చేయండి, అష్టమి చేయండి, గురు శుక్రవారాలు ఇలా ఏ రోజైనా సరే చేయండి. ఏ రోజు చేసినా ఫలితాలనేవి మనకు అంతకంతా వస్తాయి. చేసిన దానికి ప్రతిఫలం దక్కుతుంది. దాని మనకి అనుకూలిస్తుంది. ఆ పరిహారం వల్ల ఎంతో కొంత లాభం పొందుతారు. మంచి సుఫలితాన్ని కూడా మీరు చూస్తారండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.